మాట్లాడడంతో ఎవరిని ఇరికించలేదు. నిజాలనే చెప్తా. నా మెడ మీద మీరు కత్తి పెట్టినా సరే, నా గొంతు మీద మీరు తుపాకీ పెట్టినా సరే నేను నిజాలే చెప్తా అంటూ ఈటలు చెప్పిన సందర్భం చూసినాం. మరి మొత్తం మీదైతే ఇది కాళేశ్వరం అనేది అందరి సమిష్టి నిర్ణయం. కేసీఆర్ ఫస్ట్ అయినప్పటికీ తర్వాత క్యాబినెట్ కూడా ఆమోదించింది. దానికి అనుగుణంగానే మరి పనులు చేపట్టినాం. 60,000 కోట్లు అనుకున్నాం, వ్యయం కూడా పెరిగింది అంటూ ఆయన చెప్పిన సందర్భం చూసినాం. మరి కాళేశ్వరం రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేదు అంటూ ప్రభుత్వానికి నిలదీసింది. మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అంటూ నిప్పులు జరిగిన సందర్భం చూసినాం. మరి ఈటల రాజేందర్ సిటీ ముందుకు ప్రభాకర్ రావు నేను అమెరికా నుంచి పయనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మరి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ అమెరికాలోని భారత ఎంబసీ జారీ చేసింది. పాస్పోర్ట్ రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అత్యవసర ట్రాన్సిట్ వారెంట్ దరఖాస్తు చేసుకున్నారు. 7వ తేదీన భారత్ బయలుదేరి ఈ నెల 8న అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రభాకర్ రావు 9 ఉదయం సిట్ ఎదుట హాజరు కానున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో